అయితే కృష్ణ గారు దేవదాస్ తీసింది వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నేను ఎందుకైనా మంచిది, మనం బోల్డ్ డబ్బు పెట్టుబడి పెట్టాను దీనిపైన, మరి వాడు కలర్లో తీస్తున్నారు, మనది ఎప్పుడుగో ఓల్డ్ పిక్చరు 53లో తీసిన పిక్చరు, ఇది 75లో పిక్చరు, మీరు రిలీజ్ చేసేయండి, ఓ వారం ముందు రిలీజ్ చేయండి, మన డబ్బులు ఏదో మనం చూసి పోదాం అని చెప్పి నేను ఇన్స్ట్రక్ట్ చేశాను కృష్ణప్రసాద్ గారికి. ఏమన్నా అనుకుంటారేమో అనండి కృష్ణప్రసాద్ సంశయించాడు. ఏం అనుకునేది ఏముందయ్యా, ఎవరి వ్యాపారం వాళ్ళది, అందులో నేను తర్వాత పని చేయబోతున్నానా ఏమన్నా, అది ఓల్డ్ పిక్చరు, ఇదే కలర్ పిక్చరు, కృష్ణ వాళ్ళు తీసేది కలర్ పిక్చరు, మన బ్లాక్ అండ్ వైట్ పిక్చరు, రిలీజ్ చేయండి. రిలీజ్ చేయమంటే నవయ్య వాళ్ళ కోపం వచ్చింది, మా మీద పోటీకి వస్తున్నారు. ఎందుకు కోపం ఎందుకు? విజయవారు తీసిన హరిశ్చంద్ర, రామారావు గారు యాక్ట్ చేసిన హరిశ్చంద్ర రిలీజ్ చేస్తే, అంత మునుపు లక్ష్మీరాజ్యం తీసిన రంగారావు గారితో తీసిన హరిశ్చంద్ర మీరే డిస్ట్రిబ్యూటర్గా ఉండి మీరే రిలీజ్ చేశారు కదా, అప్పుడు లేని కోపం ఇప్పుడు ఎందుకు మీకు? అప్పుడు మీరేమో ఇంకోటి పిక్చర్ పైన రిలీజ్ చేయొచ్చు, మీ పైన నేను రిలీజ్ చేయకూడదా? అయినా నేను మీ పార్ట్నర్ని. వాట్ ఈస్ దట్? యూ లూజ్, యూఆర్ ఎ డిస్ట్రిబ్యూటర్. కోపం వస్తే కృష్ణకి రావాలి, విజయనిర్మకి రావాలి, మీకెందుకు కోపం? అది నేను అడిగాను. ఆ కోపంతో వాళ్ళు నాకు కాల్ షీట్లు వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని రివ్యూ చేశారు.